క్యూనెన్ న్యూస్కు స్వాగతం. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని పలు గ్రామాలలో ఎంపీ ఎలక్షన్లో భాగంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ రూరల్ యూత్ అధ్యక్షుడు ఉమాజీ నరేష్ పర్యటించి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షుడు మామిడికింది నరేందర్, మాజీ ఎంపీటీసీ ముష్కిల్ నరేందర్, వెంకటేష్, రిక్క ముత్తెన్న, గొల్ల జనార్దన్, గౌరిచిన్న నర్సయ్య, ప్రవీణ్, చింటూ, సాగర్ తదితరులు కాంగ్రెస్ కార్యకర్తలు తదితరులు ఇటు కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రియతమ నాయకులు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారి ఆదేశాల మేరకు ఆయన 4 నెలల్లో చేసినటువంటి అభివృద్ధికి, అలాగే మహిళలకు సంబంధించినటువంటి ఫ్రీ బస్ కానివ్వండి, గ్యాస్ కానివ్వండి, మరియు 2 లక్షల రుణమాఫీ ప్రకటన కానివ్వండి, రానున్న రోజుల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ నెరవేరుస్తుందని చెప్పి ప్రజలు నమ్మి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టబోతూ ఉన్నారు. అలాగే పార్లమెంట్ పరిధిలో గల మా ఎంపీ అభ్యర్థి అయినటువంటి జీవన్ రెడ్డి గారు మాకున్న అంచనా ప్రకారం 1,00,000 మెజార్టీతో గెలుస్తాడని చెప్పి మేము అంచనా వేశాము. అలాగే కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తున్నటువంటి మహిళలకు, యువకులకు, ప్రజలకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. జై కాంగ్రెస్. వెంటనే మాకు వర్క్ కూడా చేయడం జరిగింది. ఏది కూడా పెండింగ్ ఉన్న వర్క్ అంటూ పెండింగ్ పెట్టకుండా తక్షణమే మాకు శాంక్షన్ చేసిండు. కాబట్టి మా యొక్క ప్రజలపై నమ్మకం ఉంది. మరి అందరు తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి చేసిన నమ్మకంతో మేము మాట్లాడుతున్నాం. మా సార్ కూడా మరి ప్రేమ కూడా ఉంది మా విలేజ్ మీద. కాబట్టి తప్పకుండా అందరు మరి పార్లమెంట్ ఎలక్షన్లలో తప్పకుండా మెజార్టీని ఆవని ఇవ్వగలుగుతామని కోరుకుంటున్నాం. రూరల్ యూత్ కాంగ్రెస్ అభ్యర్థిగా నిజామాబాద్ రూరల్ ఎక్కడెక్కడ కాదండి, నిజామాబాద్ రూరల్ మొత్తం, నిజామాబాద్ రూరల్లో సుమారుగా మాకున్న అంచనా ప్రకారము అన్ని గ్రామాలలో నిజామాబాద్ రూరల్ మొత్తం 30,000 లీడ్ ఇస్తామని చెప్పి అనుకుంటున్నాం. మేము శ్రీకొండ మండలంలో చినాల్గూట్, పెదవాల్గూట్, కొండాపూర్, న్యావనంది అంటే ప్రజెంట్ అయితే శ్రీకొండ మండలం చూడమని చెప్పడం జరిగింది ఎమ్మెల్యే గారు. దాని ప్రకారమే మీ మండలంలో పర్యటన జరిగింది. సుమారుగా మన సిరికొండ మండలంలో గత ఎలక్షన్లో జరిగినటువంటి ఎమ్మెల్యే స్థానిక సంస్థ ఎలక్షన్లో సుమారుగా 6,000 చిల్లర లీడర్ జరిగింది. దానికి రెట్టింపుగా అంటే సుమారు 7,000 నుంచి 8,000 లీడ్ వస్తుందని చెప్పి శ్రీకొండ మండలం నుంచే అనుకుంటున్నాం. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.